దగ్గర కూర్చొని రాసుకున్నప్పుడు అంతా రాసేసి ఫస్ట్ హాఫ్ అంతా రాసేసి అసలు ఎందుకు మళ్ళీ ఎమోషనల్ ఉన్నాం. ఆనంద్ చేత మంచిగా ఈసారి ఫుల్గా లాస్ట్ చివరి అరగంట వరకు విపరీతంగా నవ్విద్దామని చెప్పి కూర్చొని మొత్తం రీరైట్ చేసి అంటే నాతో పాటు వర్క్ చేసిన డైరెక్టర్ ఆనంద్ టైమింగ్ తెలుసు అనమాట. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఆనంద్ని ఆ క్యారెక్టర్ లో చూడాలి, ఆనంద్ చేత డైలాగ్ చెప్పించాలి అని ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాం. మీటింగ్ కేదార్ గారు, వంశీ గారు ఇద్దరు చాలా రోజులు సార్ పెద్ద ప్రొడ్యూసర్స్ ఇక్కడ నుంచి కొట్టుకుంటా వెళ్ళిపోవాలి, వెనకాల జీరోలు యాడ్ అవుతా వెళ్ళాలి, 10 కోట్లు 100 కోట్లు నెక్స్ట్ లెవెల్ చూడాలి. అనురాగ్ ఫ్యామిలీ ఇంకా తన ఫస్ట్ సినిమాకి నేను ఉన్నాను, నా ఫస్ట్ సినిమాకి తను ఉన్నాడు, ప్రతి సినిమాకి తను ట్రావెలర్ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ అంది గ్రేట్ ఫ్రెండ్. విజయ్ మాస్టర్, విజయ్ చూస్తే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. విజయ్ ఈ జర్నీ నిజంగా చాలా ఇన్స్పైరింగ్. ఫస్ట్ టైం డబ్బింగ్ థియేటర్లో ఇబ్బరమంట నువ్వు చూపించిన వీడియో శాంపిల్స్ దగ్గర నుంచి ఈరోజు ఇండియా వైడ్ మూవీస్ పుష్పకి నువ్వు డాన్స్ మాస్టర్ అవడం అనేది చాలా ప్రౌడ్ థింగ్. అసలు ఈ గురించి చూస్తున్నాను. గ్రేట్. అండ్ మీ ఇద్దరు అమేజింగ్ ఉన్నారు. గుడ్ లక్, వెల్కమ్ టు ఇండస్ట్రీ. అండ్ సార్ మీకు తెలిసిన చాలా పెద్ద ఫ్యాన్ నేను. మొన్న కూడా ఎస్ఆర్లో ఏదో ఒక లైన్ లో ట్రిప్ అవుతా ఉన్నాను, ఆనంద్ చెప్పాను ఈ లైన్ అని చెప్పి. థ్యాంక్ యూ. నాకు ఎందుకో మీద వర్క్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అదే బ్రెయిన్లో అదే అనిపిస్తుంది, రాస్తే బాగుంటుంది, మీద వర్క్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ థింక్ తొందరగా వర్క్ చేస్తాం అనుకుంటాను. సురేష్ బన్శెట్టి గారు చాలా మంది నాకు బేబీ సినిమా ఆడియోలో ఏదన్నా బాగుందంటే చంటి పిల్లల పాటకి దానికి రావాల్సిన అందరూ అట్లా దాన్ని మెచ్చుకోవట్లేదేమో ఇంకా అనిపిస్తుంటుంది అనమాట. ఒక సినిమా చూసి బేబీ లాంటి సినిమా మొత్తం సినిమా చూసేసి ½ an hour లో ఆ పాట రాసి ఇచ్చేసాడు. క్లైమాక్స్ అయితే ఒక పక్క సింగర్ వచ్చుంటే ఇక్కడ కూర్చొని లిరిక్స్ రాస్తున్నాడు. అంత టాలెంటెడ్ లిరిసిస్ట్ తను. అందుకే 5 పాటలు ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు నా సినిమాలు అన్నింటిలో కూడా తను రాస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఉదయ్, వెల్కమ్ టు డైరెక్టర్స్ క్లబ్. గుడ్ మెసేజ్.